మగవాళ్ళకు వయాగ్రా ఉంటుంది, మరి ఆడవాళ్ళకు కూడా ఏమైనా వయాగ్రా ఉందా అని మిత్రులు అడుగుతున్నారు. ఆడ వయాగ్రాలు లేవు. మార్కెటింగ్లో అదొక పెద్ద స్ట్రాటజీ. వాళ్ళు ఏంటంటే బ్లూ కలర్ ఈ మగవాళ్ళకు, పింక్ కలర్ ఉంటే ఆడవాళ్ళకు అని బిజినెస్ చేసి అమ్ముకుంటారు తప్ప అట్లాంటివి ఏమీ లేవు. అయితే ఆడవాళ్ళు కూడా మేము వయాగ్రా ఒక్కొక్కసారి వాడతాము. ఎప్పుడు అంటే ఈ పిల్లలు లేకుండా ఇన్ఫర్టిలిటీ వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళకు లోపలి పొర సరిగా పెరగనప్పుడు ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు లోపలి పొర పెరుగుతుంది. ఈ లోపలి పొర పెరిగితే కానీ అందులో ఎంబ్రియో ఇంప్లాంట్ కాదు, ఒక చెట్టును తీసుకొచ్చి పెట్టే ముందు లేదా మనం నారు పోసే ముందు పొలంలో దుక్కి దున్ని దాన్ని మెత్తగా చేసి పెడతాం. అలాగే భగవంతుడు లోపలి పొరను ఒకటి రెడీగా పెట్టి పెడతాడు. కొద్దిమందికి లోపలి పొర సరిగా పెరగదు, వాళ్ళకు మాత్రమే వయాగ్రా ఇస్తాం. అంతేగాని వాళ్ళకు దానివల్ల కోరికలు పెరగవు. కోరికలు పెరగాలంటే బిహేవియర్, అబ్బాయి మంచి బిహేవియర్లో ఉండాలి, అమ్మాయిని హుషారుగా ఉంచడం నేర్చుకోవాలి, అప్పుడప్పుడు టచ్ చేయాలి, రొమాన్స్ చేయాలి. వస్తాం ప్రతిసారి పెట్రోల్ బంక్ బిజినెస్ అనుకొని మీద పడి ఇబ్బంది పెట్టకుండా టచ్ చేయడము, జోక్ వేయడము తో కొన్ని చూడాలి. మీరు తెలుగు సినిమాలు ఏ సినిమా చూసినా కూడా హీరో వెళ్తూ హీరోయిన్ ఉన్నాడు మీద ఒక వేలుతో ఇలా అనడము, లేదా ఆమె పేరుల మీద ఇలా చేతితో కొట్టడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ చూడవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అలానే పిల్లలు చూస్తున్నప్పుడు అవి చేయకండి. మీ కొడుకు ముందర మీరు చేశారనుకుంటే వాడు టీచర్ని కూడా వెళ్ళి ఇలా కొడతాడు. కనుక అప్రిషియేట్ చేయడం మంచిది, కానీ దానికి ఒక స్పెసిఫిక్ ప్లేసు, టైము ఉంటాయి. కనుక ఇట్లాంటివన్నీ చేయండి. దానివల్ల కోరికలు పెరుగుతాయి. ట్యాబ్లెట్స్ ద్వారా కొనుక్కోవాలి కోరికలు అనుకోవడం పొరపాటు. ఒక్కొక్కసారి అమ్మాయిలకు ఎస్ట్రోజన్ అనే ఒక హార్మోను తగ్గిపోతుంది. అట్లాంటి వాళ్ళకు కోరికలు తగ్గిపోతాయి. వాళ్ళకి ఎస్ట్రోజన్ అనే ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. ప్రొజెస్టెరాన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అది ఉన్నప్పుడు కోరికలు తగ్గిపోతాయి. సో యాంటీ ప్రొజెస్టెరాన్స్ ఇవ్వచ్చు. లేదా ప్రొలాక్టిన్ అనే ఇంకొక హార్మోన్ ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ ఎక్కువైనప్పుడు పాలు కూడా వస్తాయి, అప్పుడు కూడా కోరికలు తగ్గిపోతాయి. భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే ఆ పిల్లలకు పాలిచ్చే టైంలో శృంగారం కోరికలు వస్తే పిల్లలకు ఇబ్బంది పడతారేమో అని ఆ కోరికలు రాకుండానే భగవంతుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంచేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా చూస్తారు. కనుక హార్మోన్స్ అవసరమైతే అమ్మాయిలకు టెస్ట్ చేయించి హార్మోన్ రీప్లేస్మెంట్ చేయించవచ్చు. హార్మోన్స్ ఇచ్చినప్పుడు ఒక డేంజర్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎస్ట్రోజన్స్ ఇస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఓరల్గా ఇచ్చే ట్యాబ్లెట్ కాకుండా వెజనాలు పెట్టే ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. అవి మీరు పర్టికులర్ గైనకాలజిస్ట్ను కలుసుకొని ఆ ట్యాబ్లెట్స్ రాయించుకోండి. యూజువల్గా మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళకు కూడా అన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ ఉంటుంది, కొద్దిపాటి ఎస్ట్రోజన్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్లకు ఎస్ట్రోజన్ పార్ట్ తగ్గుతుంది, కొంచెం టెస్టోస్టెరాన్ పార్ట్ ఎక్కువవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ వల్ల కోరికలు ఎక్కువ ఉంటాయి. కనుక మెనోపాజ్ వచ్చిన తర్వాత కొద్దిమంది లేడీస్కు కోరికలు పెరగచ్చు. అయితే కొద్దిమందికి ఏమిటంటే ఆ వెజైనా డ్రై అయిపోయి కానీ వెజైనా ఎట్రఫీ అయిపోయి చాలా సన్నగా అయిపోయి అసలు అందులో వేలు పెట్టడం కూడా ఇబ్బందిగా ఉండే పొజిషన్ వస్తుంది. అటువంటి వాళ్ళకు మాత్రం వాళ్ళకు కోరికలు రాకపోవచ్చు. బట్ ఇన్ జనరల్గా మెనోపాజ్ వచ్చిన కొత్తలో వాళ్ళకు కోరికలు పెరుగుతాయి. అదే టైంలో ఈ అబ్బాయికి కోరికలు తగ్గిపోతుంటాయి. వీడికి ఏమిటంటే టెస్టోస్టెరాన్ తగ్గిపోతూ ఉంటుంది, వీడికి ఎస్ట్రోజన్ లాంటివి పెరుగుతూ ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా చిన్నపిల్లవాడు ఎక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మనం ఇండియాలో చేసుకునేది రివర్స్. మన దగ్గర ఏంటి, పెద్ద వయసు వాడు చిన్నపిల్లని చేసుకుంటాం. దీనికి ఒక చిన్న జోక్ నాకు గుర్తొచ్చింది, అది చెప్తాను. ఒకసారి ఇద్దరు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్, పెద్ద ఆయన వైఫ్ ఇద్దరు కూడా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్సే. ఓ రోజు మ్యాథమెటిక్స్ ప్రొఫెసరు మేల్ ప్రొఫెసరు ఆయన భార్యకు ఒక చిన్న లెటర్ రాసి ఇచ్చాట. నాకు ఈ మధ్య ఒక అమ్మాయి పరిచయం అయింది, నా స్టూడెంటే, ఆమెకు 18 ఏళ్ళే, నాకు 64 ఏళ్ళు. అఫ్కోర్స్ నీ కూడా 64 ఏళ్ళు. కనుక నేను ఒక వారం 10 రోజులు ఈ అమ్మాయిని తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నాను. ఇన్నేళ్ల నుంచి నేను చాలా నీకు లాయల్గా ఉన్నాను, బట్ ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, సారీ అని చెప్పేసి. అది చూడగానే లేడీ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ కూడా చిరాకేసింది. వీడియో ఆమెకు కూడా 64 ఏళ్ళే, ఇన్సిడెంటల్లీ. నువ్వు మ్యాథమెటిక్స్ ప్రొఫెసరు, నీకు తెలుసు, నాకు కూడా ఈ మధ్య స్విమ్మింగ్ పూల్లో ఒక స్విమ్మింగ్ పూల్ బాయ్ పరిచయం అయ్యాడు, వాడికి 18 ఏళ్ళే.
యాజ్ ఎ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ నీకు తెలుసు 18 64లోకి వెళ్తుందా, 64 18లోకి వెళ్తుందా, ఎన్నిసార్లు వెళ్తుంది అన్నది ఆలోచించుకొని ఆమె SMS మెసేజ్ పెట్టింది. సో అబ్బాయిలు చిన్న వయసు, అమ్మాయిలు పెద్ద వయసు ఉన్నటువంటి సంసారం గొప్పది.